అమ్మో, నేను ఛాయ్ తక్కువ చేయాలి, పాలు తాగలేం, ఇంట్లో లడ్డూలు చేసుకోలేం, మిఠాయిల రేట్లు పెరుగుతాయి. ఎట్లనో ఏమో, చక్కెర చేదవుతుందట, ఇయర్ల పేపర్లో రాసిండ్రు. ఆగో, చక్కెర చేదెక్కుడైంది గమ్మత్ కాకుంటే అని అనుకుంటుండ్రా. అంటే రేట్లు పెరుగుతాయట, మీరు అడ్డగోలుగా వాడుకోకుండ్రి. షుగర్ పేషెంట్లు మురుస్తుండొచ్చురు చక్కెర రేట్లు పెరుగుతాయట అనంగానే. కానీ నోరు తీపిగాందే మనసు తృప్తి కానోళ్ళకు ఉన్నట్టే కష్టాలు. ఇప్పటికే కిలో 40-45కు నడుమ అమ్ముతున్నారు. రేపు రేపు 50 నోటు పట్టుకపోతే గాని కిలో రాదట. ఒంటిల్లేమో చక్కెర లేకుంటే చిన్న పోతుందాయే. మరి చక్కెర ఎందుకు ఇట్లా చేదైందంటే చెరుకు పంట వండలేదట. ఏసిందే తక్కువ అంటే ఆనలు లేక ఏడు కాడికి ఎండిపోయినాయట. అన్నో ఇన్నో వండిన పంట ఏ మూలకు సాలేటట్టు లేదట. ఇకేం చేద్దురో దేవుడా అని సెంటర్ సర్కారోళ్ళ నోర్లే చేదెక్కినాయట. కాబట్టి రేషన్ కార్డ్ మీద వచ్చే చక్కెరను పొదుపుగా వాడుకోండ్రి. తీపి తక్కువ తినుడు అలవాటు చేసుకోండ్రి. మిఠాయిల తెరువు ఎంత తక్కువ పోతే అంత మంచిది. పెండ్లీల వరపూజలప్పుడు ఎక్కువ నోట్లో పోసుకోకుండ్రి.